రాజాం నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు మరియు శ్రేయోభిలాషులకు భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఇట్లు కొండ్రా జగదీష్, రాజాం నియోజకవర్గం టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు. ప్రధానంగా కోడి పందాల బరులను అయితే నిర్వహించారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున కనీవిని ఎరగని రీతిలో ఈసారి కోడి పందాల బరులు అయితే అధిక సంఖ్యలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క కోడి పందాలు నిన్న భోగిమంటలో రగిలిన మరుక్షణం నుంచి కూడా భారీ ఎత్తున కోడి పందాలు అయితే మొదలైనటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో భారీ ఎత్తున అక్కడ అన్ని ప్రాంతాలలో కూడా ఏర్పాట్లు చేశారు. అలాగే ఏర్పాట్లు చేయడమే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అలాగే హైదరాబాద్, బెంగళూరు అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారందరూ కూడా ఆతిథ్యం ఇచ్చే విధంగా కూడా కోడి పందాల బరుల వద్దే అన్ని ఏర్పాట్లు, అలాగే భోజన సౌకర్యంతో పాటు అలాగే మంచినీటి సౌకర్యం, అలాగే స్నాక్స్, మొత్తం టీలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఇక్కడ వచ్చినటువంటి వారికి అయితే నిర్వాహకులే మొత్తం అందరూ కూడా అతిథి మర్యాదలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి బరుల వద్ద ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క ఏదైతే కోడి పందాలు ఆడేటువంటి కోడి పందాల రాయుళ్ళకైతే ముఖ్యంగా పందెం రాయుల కోసం ఇక్కడ ప్రత్యేకంగా ప్రతి బరి వద్ద కూడా ఒక బంపర్ ఆఫర్ అయితే ఈ కోడి పందాల నిర్వాహకులు అయితే ప్రకటించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఇప్పటికే మనం చూస్తాం. గత ఏదైతే కోనసీమ జిల్లాలో బుల్లెట్లు ప్రతి చోట కూడా బుల్లెట్లు బహుమతిగా ప్రకటిస్తున్నారు. ఎక్కువ పందాలు ఎవరు కొడితే వాళ్ళకి బుల్లెట్లు బహుమతి ఇస్తామంటూ కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కాకుండా బరిల వద్దనే బుల్లెట్లు కూడా ఏర్పాటు చేసి ఈ విధమైనటువంటి ఆఫర్లు అయితే బంపర్ ఆఫర్ అయితే ప్రకటించారు. అలాగే పందెం కొట్టు, గిఫ్ట్ పట్టు అంటూ ఈ విధంగా రకరకాల ప్రచారాలు అయితే చేస్తున్నారు. అంతే ప్రధానంగా మన కాకినాడ రూరల్లో కూడా మనం చూస్తాం. అక్కడ కూడా ఇన్నోవా క్రిస్టల్ కారుని ఎక్కువ పందాలు ఎవరు గెలిస్తే 60 పందాలు జరుగుతాయి. అందులో 31 పందాలు గెలిస్తే మాత్రం వాళ్ళకి 31 పందాలు గెలిచిన వారికి ఇన్నోవా క్రిస్టల్ కారు బహుమతిగా ఇవ్వడం జరుగుతుందని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో మనకి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాకానాలో కూడా ప్రస్తుతం భారీ ఎత్తున ఈ బరులు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ వచ్చినటువంటి ఇక్కడ కూడా ఒక ఆఫర్ అయితే ప్రకటించారు. బుల్లెట్లతో పాటు అలాగే స్విఫ్ట్ కారు, అలాగే తార్ జీపును కూడా బహుమతిగా ఇస్తాం. ఎక్కువ పందాలు ఎవరు కొడితే వారికి ఈ విధంగా బహుకరిస్తారంటూ కూడా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసి ఇక్కడంతా కూడా చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇప్పటికే కోడి పందాలు జరుగుతున్న నేపథ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాకాల్లో కాకినాడ పిఠాపురం రూరల్లో ఉన్న కందరాడ గ్రామంలో ఇక్కడ చూడొచ్చు భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారు. వీళ్ళందరినీ కూడా వీక్షించేందుకు ఈ కోడి పందాలకి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వేదిక స్టేజ్లు కూడా ఏర్పాటు చేశారు. చూడొచ్చు అధిక సంఖ్యలో ఇప్పటికే నిన్న నుంచి కూడా కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడైతే చూడొచ్చు ఈ కోట్లాది రూపాయలు ఎక్కడ చూసినా సరే నగదు మొత్తం అందరూ కూడా సరదా చేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇది మన కట్టలో ఎక్కడ చూసినా కట్టలే దర్శనమిస్తున్నాయి. ఈ మొత్తం ప్రతి ఒక్కరు కూడా లెక్క చేయకుండా 3 రోజుల పాటు కూడా సరదాగా ఎంజాయ్ చేసేందుకే మొత్తం ఈ పందాలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు ఈ కట్టలో అంటే ఈ డబ్బును కూడా లెక్క పెట్టేందుకు కూడా ఒక మిషన్లు కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా డబ్బులు పోయినా కానీ ఎవరు కూడా లెక్క చేయలేదు. సరదా 3 రోజులు కూడా సరదాగా ఎంజాయ్ చేస్తామని కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగాలు మానేసి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ విధంగా సంక్రాంతి సంబరాలలో భాగంగా ఈ కోడి పందాలు ఆడేందుకు చూసేందుకు కూడా భారీ ఎత్తున అయితే తరలి వస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. చూడొచ్చు ఈ కట్టలలో మనం చూస్తున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఎలా ఆడుతున్నారు? ఎలా జరుగుతున్నాయి కోడి పందాలు? ఎలా మైనస్లో ఉన్నారా? ప్రజెంట్ అయితే పర్లేదండి. ఎంత వేస్తున్నారు మీరు? 1,00,000 అండి. 1,00,000 గోల్డ్ మాయ. ఓకే, అంటే ఎలాగంటే ఇక్కడ ఆఫర్ కూడా ప్రకటించారు అన్నారు. ఏంటి ఆఫర్ ఏంటండి? ఇక్కడ 3 రోజులు 3 బుల్లెట్లు అండి. 3 రోజులు 3 బుల్లెట్లు. స్విఫ్ట్ కార్ నైట్ పందాలు, స్విఫ్ట్ కార్ ఉందండి. తార్ జీప్ నైట్ పందాలు. ఓకే, ఎంత వేస్తారు ట్రిప్కి మామూలుగా? ప్రధానంగా చూసుకుని ఎంత వేస్తారు? ట్రిప్ కంటే టోటల్ మీద కాస్తామండి. 2 లక్షలు 3 లక్షల దాకా కాస్తామండి, పట్టి కాకుండా. కోడి తెచ్చిన వాళ్ళకి కోడి వస్తుంది, తర్వాత డబ్బులు కూడా కాస్తారా? వస్తాయండి కోడి వస్తాయండి. ఓకే, ఇది చూస్తున్నాం మనకి ఇక్కడ బరుల వద్ద అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినటువంటి వారికి అంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి కోడి పందాలు ఆడేవారికి చూడొచ్చు సున్నుండలు అలాగే అరిసెలు కూడా ఇక్కడ వాళ్ళకి నిర్వాహకులు ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా విశేషంగా కూడా చెప్పవచ్చు. అలాగే గోదావరి జిల్లా అంటేనే అతిథి మర్యాదలకు మారుపేరు. అటువంటి మర్యాదలకి మారుపేరుగా నిలిచినటువంటి ప్రాంతంలో అరిసెలు అలాగే సున్నుండలు కొత్తగా వచ్చిన అల్లుళ్ళకే కాదు కోడి పందాలు ఆడేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అతిథి మర్యాదలు చేస్తున్నటువంటి పరిస్థితి నిర్వాహకులు చూస్తున్నాం. అన్న ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కాకినాడ నుంచి. బాగానే ఉందండి. అంతా బాగానే ఉందండి. ఏమేమి ఇస్తున్నారు ఏర్పాట్లు? స్నాక్స్ ఇస్తున్నారండి. టీ, అరిసెలు, సున్నుండలు, బూర్లు అన్నీ బాగా ఫ్రూట్స్. ఎప్పుడైనా చూసారా? లేదండి, ఇదే ఫస్ట్ టైం చూడడం. బాగుందండి.
ఇక్కడ అరిసెలు, సున్నుండలు, పాకంగారులు, తర్వాత స్వీట్లు పెడుతున్నారండి. తర్వాత ఏమో యాపిల్, దానిమ్మకాయలు, స్నాక్స్ అన్నీ వస్తున్నాయి. వాటర్ బాటిళ్ళు దేనికి లోటు లేకుండా చేస్తున్నారు. అంటే ఉచితంగా ఇస్తున్నారా మళ్ళీ ఏమైనా ప్రైజ్? ఉచితంగా అండి, ఉచితంగానే ఇస్తున్నామండి. ఉచితంగానే వస్తున్నాయండి. ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు మీరు అంటే ఇంటి అల్లుడు వచ్చినట్టు తిన్నట్టుగా మీరు అన్ని కూడా ఇక్కడ అంతా కూడా తిన్నారు. ఎలా అనిపిస్తుంది? రాత్రి కూడా ఫుల్ గా బిర్యానీలు, మనకి నచ్చండి స్నాక్స్. నేను ఓన్లీ తినడానికి వచ్చానండి, ఆడడానికి కాదు. తిందేలా మధ్యాహ్నం చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, మిక్స్డ్ బిర్యానీ, రాజుల బిర్యానీ అన్ని ఇక్కడ మా స్పెషల్ అండి. ఇప్పుడు అరిసి తిన్నానండి, కాసేపట్లో సున్నంలో దిగుతాను నేను. అంటే సరదాగా ఎంజాయ్ చేస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ వచ్చినటువంటి వారికి అరిసెలు, అలాగే సున్నుండలు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నారు. సో ఇక్కడ చూసేందుకు వచ్చిన వారికి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ప్రొవైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నాం. అర్థం కాలేదు. ఏం పెడుతున్నారు? ఫుడ్ పెడుతున్నారు, అన్ని పెడుతున్నారు, అన్ని బాగున్నాయి, సూపర్ గా ఉన్నాయి. పందాలు ఎంజాయ్ చేస్తున్నాం. లక్షల పందాలు అన్ని. ఈ టీం అంతా మాదే. మీ టీం అంతా కాకినాడ. పవన్ కళ్యాణ్ ఇలాగాలో జరుగుతుంది. పవన్ కళ్యాణ్ కొంత దానికి సంబంధం లేదు. ఇది అసలు పవన్ కళ్యాణ్ కోట రాజ్యం కాదు. ఇది సంక్రాంతి 3 రోజులు ఎంజాయ్ చూస్తున్నాం. ఇదిగో అంటే ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను కూడా చూస్తున్నాం. కోడిపందాల టోర్నమెంట్లో విన్నర్కి మహేంద్ర కార్ గిఫ్ట్ అని కూడా ప్రకటించారు. అక్కడ దగ్గరికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. మొత్తం ఏ విధంగా ఉన్నదని కూడా చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చిన వారికి అతిథి మర్యాదలు చేసినట్టుగా ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ క్యాష్ కౌంటర్ కూడా ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. క్యాష్ కౌంటరు ఇక్కడ వచ్చిన వారేంటి డబ్బులు ఏవైతే ఉందో లక్షల్లో బెట్టింగ్స్ వీళ్ళందరూ కూడా చేస్తున్న నేపథ్యంలో ప్రత్యేకంగా ఇక్కడ కౌంటర్ కూడా చూడొచ్చు. ఇటువంటి కౌంటర్ని ఇక్కడ ఏర్పాటు చేసి డబ్బులు లెక్క పెట్టేందుకు వీలుగా ఇక్కడ కౌంటర్ని కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం చూస్తున్నాం. ఇదిగో డబ్బులు ఒకసారి మిషన్ ఆన్ చేసి చూసే ఏదన్నా అంటే ఇక్కడ డబ్బులు లక్షల్లో వస్తాయి కాబట్టి వీటిని లెక్క పెట్టేందుకు వీలుగా సమయం వృధా కాకుండా ఇక్కడ మిషన్ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ వేస్తున్నటువంటి సందర్భం అయితే చూస్తున్నాం. ఇక్కడ స్థానికులు ఉన్నారు, మాట్లాడితే ప్రయత్నం చేద్దాం. సరే, ఇక్కడ మేడం ఎక్కడి నుంచి వచ్చారండి? మొత్తం అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ 3 రోజులు కూడా జరిగేటువంటి మాట్లాడదాం. బాగుంది బాబాయ్, బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మంగా జరుగుతున్నాయి పందాలు. మా శివ, మా మేళాడు అది ఆఫ్ రేట్. ఇక్కడ ఏంటి ఆఫర్ అయితే ప్రకటించారు కదా, డైలాగ్ బిల్లెట్ ఒక కాదు. పందాలు ఆడడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇంటి అల్లుని చూస్తున్నట్టు అరిసెలు, సున్నుండలు అన్నీ కూడా పెడుతున్నారంటే పెడతాం. చిమ్మిలు వేస్తున్నాం, అసులు వేస్తున్నాం, సీటు, గాలి అన్నీ. ఇక్కడ చూడడానికి బాగా ఏర్పాటు చేశారు. ఎవరికి ఇబ్బంది లేకుండా బాగా చేస్తున్నారు. అయితే పబ్లిక్ అందరికీ మంచి వినోదంగా ఈ పండగ 3 రోజులు చాలా బాగా చేస్తారు. అందరికీ మంచి వినోదాత్మకంగా చూడడానికి అనుకూలంగా ఉంటూ అందరూ చూడడానికి పండగ వాతావరణాన్ని అనుభవిస్తూ ఉన్నారండి. పండగ వాతావరణాన్ని అంటే కోడిపందాలు అంటే పండగ అనేటువంటి విధానం ఎప్పటి నుంచో ఉంది కాబట్టి పండగలను అందరూ కూడా కోడిపందాల రూపంలో కొంచెం ఆనందిస్తూ ఉన్నారు. చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా అక్కడికైతే చేరుకున్నారు, సరదాగా ఎంజాయ్ చేస్తున్నటువంటి సందర్భం అయితే కనపడుతుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.